హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఎగ్స్ని బాయిల్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకోవాలండి. పసుపు వేయటం వల్ల ఎగ్స్ అంటుకోకుండా ఉంటాయండి, పాన్కి అంటుకోకుండా నీట్గా వస్తాయండి. ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. అందులో 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం చిన్నగా కట్ చేసుకోండి, బాగా ఫ్రై అవుతాయి. ఫ్రై అవ్వనివ్వాలండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత టమాటాలని ముక్కలుగా కట్ చేసి దాన్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ పేస్ట్ అందులో వేయాలండి. పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. కొంచెం ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అవ్వనివ్వాలి. అందులో కొంచెం పసుపు, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి మీకు ఎంత స్పైసీగా కావాలంటే అంత వేసుకోండి. వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత కారం కొంచెం ఫ్రై అవనివ్వాలండి, పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అందులో వేయాలండి. ఇందులో కొంచెం ధనియా జీలకర్ర పౌడర్ వేయాలండి. చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, అది కొంచెం గుజ్జుగా చేసి వేయాలి. కొంచెం తక్కువ వేసుకోవాలండి చింతపండు, ఎందుకంటే టమాటా ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి అంత ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం తక్కువ వేసుకోండి. ఫైనల్గా టమాటో ఎగ్ కర్రీ రెడీ అయిందండి. ఆ కర్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.